శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ టీవీకి స్వాగతం. మాస ఫలితములలో భాగంగా ఈ జూలై నెల అనగా ఆషాఢ మాసం కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం గ్రహ గమనం ఎలా ఉందో విశ్లేషణగా చూచి ఈ మాస ఫలితములు తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. ఈ మాసము మీకు మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా లక్ష్యాలు చేరుకునే దిశగా మీ ప్రయాణం మొదలైనప్పటికీ కొన్ని ఆటంకముల చేత మీరు ఇబ్బందులు పడటం తప్పదు. అయితే సంఘంలో పేరు కావచ్చు, పలుకుబడి కావచ్చు పెరిగే ఆస్కారము ఉంది. అలాగే కొత్త వారితో పరిచయము, నాయకులతో సన్నిహితము, సౌఖ్యము మొదలైనటువంటి వాటి చేత మీ స్థాయి పెరుగుతుంది. అలాగే కీలకమైనటువంటి పనులు చేసేటప్పుడు మీకంటే పెద్దవారిని కాస్త సలహాలు అడిగి ఆ పనులను పూర్తి చేయటం ద్వారా విజయాన్ని పొందుతారు. అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఆర్థికంగా చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి ఈ మాసమంతా మీకు కొద్దిగా అనుకూలంగానే ఉంటుంది. గత మాసము కంటే ఈ మాసము ఆర్థికంగా మెరుగుపడుతుంది. అయితే ఆర్థికమైనటువంటి ప్రణాళిక లేకుండా మీరు ముందుకు అడుగు వేస్తే మాత్రం ఇబ్బంది పడటం తప్పదు. మాస మధ్య భాగం నుంచి ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా కోర్టు కావచ్చు, లేకపోతే ఆఫీస్ వ్యవహారాలు ఏవైనా ఉన్నాయంటే వాటి యందు తప్పకుండా మీకు విజయం సాధించడం అనేటువంటిది కలుగుతుంది. మాసము యొక్క చివరి భాగంలో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. మీకు ఇన్ని రోజులు ఒక మార్గాన్ని చూపించినటువంటి పెద్దలను, గురువులను కలుసుకొని ఆశీస్సులు పొందుతారు. మాస మధ్య భాగంలో భాగస్వాములతో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు మొదలైనటువంటి వారితో సమావేశము కానీ, ఒక చక్కనైనటువంటి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొనడం చేత ఎనలేని తృప్తి మీరు పొందుతారు. అయితే దగ్గరి వారితో అభిప్రాయ భేదములు రాకుండా మీరు చూసుకోవాలి. ముఖ్యంగా మాసము యొక్క ఆరంభంలో ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరము. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారముల యందు ప్రశాంత చిత్తంతో వ్యవహరించి నిర్ణయములు తీసుకోవడం అనేటువంటిది మీకు చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకు చాలా బాగుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా సాధించి ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తారు. మహిళలకు బహుమతులు, ప్రశంసలు, నూతనమైనటువంటి కానుకల చేత వారు చాలా ఆనందంగా ఉంటారు. మాసాంతంలో ఒక శుభవార్త మిమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది. అలాగే అంతా మన మంచికే అన్న ధోరణి ఏదైతే ఉందో అది మీకు చాలా మేలు చేస్తుంది. దైవ బలంతో, ఆధ్యాత్మిక బలంతో ముందుకు సాగటమే మీ అందరికీ చాలా సత్ఫలితములను ఇస్తుంది. ఇంకా సత్ఫలితములు పొందాలి అంటే కర్కాటక రాశి వారు ప్రతినిత్యము ఆదిత్యాది నవగ్రహ స్తోత్రము అంటే మొత్తం 9 గ్రహముల యొక్క స్తోత్రము ప్రతిరోజు పారాయణం చేయటము, అలాగే శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణము, 3వ ఆదివారము
గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు ఏదైనా చక్కటి బెల్లము లాంటి తీపి పదార్థము తినిపించటము మొదలైనటువంటి వాటి వల్ల చాలా సత్ఫలితములు పొందుతారు కర్కాటక రాశివారు. మరల వచ్చే మాసములో మరల కలుసుకుందాం. స్వస్తి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.